నమస్తే మిత్రులారా. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళండి. ఈరోజు ఈశాన్య రాష్ట్రాలు అంటే మీకు తెలిసిందే, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, అస్సాం, త్రిపుర, ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి 7ని ఈశాన్య రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు మిగిలిన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా యూత్, ఈ దేశ అభివృద్ధి కోరుకునేవాళ్ళు ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొట్టమొదటిసారిగా 2014 నుంచి తమ జాతిని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, వీటన్నిటికీ మించి మనిషిని విపరీతంగా ప్రభావితం చేసేటువంటి తన మతాన్ని కూడా పక్కకు నెట్టి మంచి మార్పు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు ఓటింగ్ చేశారు, ఎన్నికల్లో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు, ఎలా? 2014 దాకా భారతదేశంలో ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి రోడ్డు కనెక్టివిటీ కానీ, రైలు కనెక్టివిటీ కానీ, విమాన సర్వీసులు కానీ లేవు. కేవలం భారతదేశంలో ఒక భాగం మాత్రమే. భారతదేశంలో ఎటువంటి హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, పోతే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదు. చాలా స్వల్పం. విమాన సర్వీసులు ఉన్నా కూడా చాలా స్వల్పం ఉంది. కానీ 2014లో మొట్టమొదటిసారిగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మార్పు కోసం ఓటింగ్ చేశారండి. కొంత పర్సెంటేజ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. కానీ 2014లో కేంద్రంలో ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందో, 2014 నుంచి 2019 దాకా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల, ఆ కార్యక్రమాలు చూసి ఈశాన్య రాష్ట్ర ప్రజలు మెజారిటీలు ఓటింగ్ చేశారు. ఫలితంగా 7 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కొన్ని నేరుగా బీజేపీ, మిగిలిన వాటిల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2019 నుంచి 2024 దాకా మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంటే 2 సార్లు వరుసన మూడోసారి 2026లో కూడా, 2024లో కూడా మళ్ళా బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ అభివృద్ధిని చూసి రెండో తడవ కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు అతీతంగా ఓటేశారు. చూడండి, దీనికి ధన్యవాదాలు తెలియజేయాలి. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్. దేశంలో మనం కుల ఆధారిత రాజకీయాలను చూసుకుంటాం, మత ఆధారిత రాజకీయాలను చూసుకుంటాం. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే భాష, హిందీ భాషని కొట్టేయటం, తమిళ భాష గొప్పదంటాం. ఎలక్షన్ టైంలోనే భాష ఆధారిత రాజకీయాలను చూసాం. ప్రాంతీయవాదం, ద్రవిడవాదాన్ని చూసాం, రాజకీయాలను చూసాం. కానీ వీటన్నిటికీ భిన్నంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేసింది భారతదేశంలో మొట్టమొదటిగా ఈశాన్య రాష్ట్రాల్లో. ఇది ఒక గొప్ప మార్పు. ఈ మార్పుని గుర్తించి ప్రజలు భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ గవర్నమెంట్ను మళ్ళా గెలిపించారు, ఓటు చేశారు. చూడండి, అందుకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంతగా ఏం మార్పు సాధించిందండి, ఏమి అభివృద్ధి చెందింది అని ఒక్కసారి కనుక మనం చూస్తే మీకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి.
1947 నుంచి ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు, వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలియజేస్తాను. 1947 నుంచి 2014 దాకా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో, ముఖ్యంగా 5-6 రాష్ట్రాలు, 7 రాష్ట్రాల్లో కలిపి రోడ్డు కనెక్టివిటీ ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్డు కనెక్టివిటీ ఉంది తెలుసా? హైవేస్ ఈ అన్ని రాష్ట్రాలకు కలిపి 5,000 కిలోమీటర్లు. ఈ 70 సంవత్సరాల కాలంలో 1947 నుంచి 2014 దాకా, 2014 నుంచి 2025 దాకా ఎన్ని కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందో తెలుసా? 15,000 కిలోమీటర్లు జరిగింది. దీనికి మించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఈశాన్య రాష్ట్రాల గురించి. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిటిష్ స్వతంత్రానికి పూర్వం, అంటే 1902లో 1930లో బ్రిటిష్ వాళ్ళు వేసిన నేరో గేజ్ రైల్వే ట్రాక్, అది అస్సాం దాకే వేసిన ట్రాకులు తప్పితే కొత్తగా వేసిన రైల్వే లైన్ ఒక్కటి లేదు 70 సంవత్సరాల కాలంలో. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే 5 రాష్ట్రాలలో రైలు తెలియదు వాళ్ళకి, రైలు కనెక్టివిటీ లేదు వాళ్ళకి. చూడండి, భారతదేశంతో వాళ్లకు రోడ్డు రవాణా కానీ, రైలు రవాణా కానీ, విమాన సర్వీసులు ఉన్నాయి, కానీ అత్యంత స్వల్పంగా నడిచాయి. అది కూడా ఇప్పుడు తెలియజేస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు బీజేపీ కాదు ఇక్కడ ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కాదు. ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తుందో ఆ అభివృద్ధిని మనం సపోర్ట్ చేయాలి, అభివృద్ధికి ఓటేయాలి. అక్కడ పార్టీ కాదు మనం చూడాల్సింది. కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేయాలని బాధ్యత ప్రతి భారతీయులు. అందుకే ఈ వీడియో చూపిస్తుంది. కాబట్టి ఈ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా ఎందుకు చేశారనే దానికి చెప్తున్నాను. 2014 దాకా ఈ 5 రాష్ట్రాలకి మిగిలిన భారతదేశంతో రైలు కనెక్టివిటీ లేదండి. కానీ 2014 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ మిగిలిన భారతదేశంతో 5 రాష్ట్రాలకు రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులు, పెద్ద పెద్ద వంతెనలు నిర్మించింది. రైల్వే బ్రిడ్జెస్ ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎత్తైనవి 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రైల్వే బ్రిడ్జెస్ నిర్మించింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ప్రజలు చక్కగా మిగిలిన భారతదేశానికి రైలు ప్రయాణం చేస్తున్నారు. 5 రాష్ట్రాలకు 70 సంవత్సరాల కాలం పాటు రైలు కనెక్టివిటీ లేదంటే బస్సు. ఇంకా మీకు ఒక నగ్న సత్యం చెప్తాను వినండి. అస్సాంను ఆనుకొని ఉంటాయి ఈ రాష్ట్రాలన్నీ. అస్సాంను ఆనుకొని ఉంటుంది మణిపూర్, పక్కనే ఉంటాయి. కొన్ని పర్వత పంక్తుల సమూహం అడ్డు, అంతే, అడ్డుపోతే మణిపూర్. కానీ అస్సాంలో ఒక గ్యాస్ సిలిండర్ 900 అయితే అదే సిలిండర్ పక్కన ఆనుకున్న మణిపూర్కి తీసుకుపోతే ఆ సిలిండర్ ఖరీదు 4,000 అండి. ఇది నగ్న సత్యం. కారణం ఏంటో తెలుసా? మణిపూర్ కనపడుతుంటుంది ఒక పర్వతాలు కనుక ఎక్కి చూస్తే, కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్డు మార్గం లేదు. కనీసం 36 గంటలు పడుతుంది. ఇంకా పెంచే పడుతుంది వర్షం కనుక వచ్చిందంటే. ఈ పర్వతాలు ఎక్కి దిగి తిరిగి 4 రోజుల తర్వాత గ్యాస్ లోడ్ అక్కడికి పోయేటప్పటికి దాని ఖరీదు 4,000 ఎక్కువచ్చుంటుంది. కానీ 2014 తర్వాత అస్సాం మీద బ్రహ్మపుత్ర నది మీద ప్రధానమైన బ్రిడ్జిల విషయం కూడా చెప్తాను. 1947 నుంచి 2014 దాకా ఈ 70 సంవత్సరాలు పరిపాలించిన గవర్నమెంట్ కేవలం 6 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తే 2014 నుంచి 2024 లోపే 6 ప్రధాన వంతెనలు ఏర్పాటు చేసింది. ఇవి మెగా ప్రాజెక్ట్స్, మెగా బ్రిడ్జెస్. దీనివల్ల ఈ ఈశాన్య రాష్ట్రాలతో మిగిలిన భారతదేశానికి పరిపూర్ణమైన కనెక్టివిటీ ఏర్పడింది. 30 గంటలు 24 గంటలు ప్రయాణం చేస్తే కానీ పక్క రాష్ట్రాలను చేరుకోలేని పరిస్థితుల నుండి కేవలం 4 గంటలు కనుక ప్రయాణం చేస్తే మణిపూర్ వెళ్ళిపోవచ్చు. 24 గంటల నుంచి 16 గంటల నుంచి 4 గంటలకు తగ్గిపోయింది ప్రయాణం.
మొట్టమొదటి రైలు చూసి వాళ్ళు పండగ చేసుకున్నారండి. కానీ ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా మీకు చెప్తాను. ఈ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ నుంచి ప్రధానమంత్రి పోతే వీళ్ళు ఏమంటున్నారంటే బాహరివాలా అంటున్నారు. ఎవరు బాహరివాలా? ఆయన భారతదేశం కాదా? ఇదంతా ఒకటి కాదా? ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవానికి ఇట్లా ఎందుకు చెబుతున్నారంటే ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు అనాలి, మిగిలిన భారతదేశాన్ని బాహరివాలా అని. ఎందుకు? 70 సంవత్సరాలు వాళ్ళతోటి రోడ్డు కనెక్టివిటీ కానీ, రైలు కనెక్టివిటీ కానీ, విమాన సర్వీసులు నామకే వాస్ ఉన్నాయంటే ఉన్నాయి. అది కూడా చెప్తాను అభివృద్ధి ఎలా జరిగిందంటే 1947 నుంచి 2014 దాకా భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే విమాన సర్వీసుల సంఖ్య 120 అండి. కానీ 2014 నుంచి ఆ సర్వీసుల్ని పెంచుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్ని విమానాలు నడుస్తున్నాయి తెలుసా? 1820 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇంతేకాదు, అసలు ఒక్క పరిశ్రమ పెట్టలేదు 70 సంవత్సరాల కాలంలో. 2014 దాకా చెప్పుకోదగినటువంటి పరిశ్రమ ఒక్కటి లేదండి ఈశాన్య రాష్ట్రాల్లో. ఒక ఆయిల్ రిఫైనరీ చిన్నది పెట్టినది, ఒక్క పరిశ్రమ లేదు అసలు. కానీ 2014 తర్వాత చిన్న మధ్య తరగతివి వృత్తికి సంబంధించిన పరిశ్రమలు అనేకం స్థాపించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చెప్తాను, మిగిలినవి చాలా ఉన్నప్పటికీ 28,000 కోట్లతోటి ఆయిల్ రిఫైనరీని పెద్ద పరిశ్రమ స్థాపించింది అస్సాంలో. 27,000 కోట్లతోటి సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో స్థాపించింది. ఇదే కాకుండా 2,000 మెగావాట్ల ప్రాజెక్ట్ అండి, విద్యుత్ ప్రాజెక్ట్, 20,000 కోట్ల సామర్థ్యం అంచనా, వీటిని ప్రారంభించింది. ఇంకా ఎన్నో పరిశ్రమలు. ఇంకా అదేవిధంగా మణిపూర్ స్పోర్ట్స్ అకాడమీ, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్లో పెట్టింది. నాగాలాండ్, మిజోరాంలో బ్యాంబూని ఎక్కువ వాడతారు, చక్కటి అసలు అద్భుతమైన కళాఖండ సృష్టిస్తారు. బ్యాంబూ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టింది, వరల్డ్లోని నెంబర్ 1 టెక్నాలజీ. ఇలాంటి చెప్పుకోవచ్చు ఎన్నో అభివృద్ధి. ఈ అభివృద్ధి పనుల అన్నిటినీ చూసి ఈశాన్య రాష్ట్ర ప్రజలు గత 2 పర్యాయాలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వలేదు, అభివృద్ధికి మద్దతు ఇచ్చారు. కులాన్ని, భాషని, ప్రాంతాన్ని, వీటన్నిటికీ మించి మతాన్ని పక్కకు నెట్టి అభివృద్ధి ఏ ప్రభుత్వం చేస్తుందో దానికి మా మద్దతు అని తెలియజేశారు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మిగిలిన భారత ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో అది కేవలం ఆ ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓటేయాలి, కానీ కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు ప్రభావితమై ఓటు వేసినంతకాలం మన దేశం అభివృద్ధి చెందదు. మిగిలిన భారతదేశం కూడా అభివృద్ధి చెందాలంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వాలకు యువత గమనించి ఓటేయాలి. నమస్తే.